Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు LTX క్లాసెస్ అండ్ వెల్కమ్ టు 19th ఏప్రిల్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 19th ఏప్రిల్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనమైతే కనుక డిస్కస్ చేద్దాము. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ మనకేంటంటే చాలా ఎడిషన్స్ ఉంటాయి. సో వాటిల్లో మనకి ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ మనం డిస్కస్ చేయడం అయితే కనుక జరుగుతోంది. Let us start. The first one, DGCA orders the probe into the Air India Express పైలట్స్ డెత్ రీసెంట్లీ. సో మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని చెప్పేసి ఉంటుంది ఒక బాడీ మనకి. సో దాని గురించి ఏంటి అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి BCI బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండెమ్స్ ద అటాక్ ఆన్ ఇట్స్ కో చైర్మన్ సదాశివరెడ్డి. సో మనకి ఏంటి అని అంటే రీసెంట్గా కో చైర్మన్ మీద అటాక్ అయితే కనుక జరిగింది. సో దాని గురించి ఇక్కడ మనము అండ్ అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి మనం అయితే కనుక మాట్లాడుకుంటాం. థర్డ్ ఇంపార్టెంట్ వన్, ఏ రీస్టోరేషన్ ఆఫ్ sanity to the constitutional system. It is something related to the assent to the bills by the governor గురించి మనకైతే కనుక ఎడిటోరియల్లో పబ్లిష్ అయింది. సో we will discuss here. The next fourth important one, India main player on world stage today, IZN ambassador, something related to permanent seat with respect to United Nations Security Council గురించి we will discuss here. Next important one, engineering, textile and apparel exports increased by more than 6% in financial year 25. So something related to engineering export promotion council గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇండియన్ ఆస్ట్రోనాట్ సెట్ ఫర్ స్పేస్ ట్రావెల్ ఇన్ మే 2025. Axiom 4 మిషన్ గురించి we will discuss here. So these are the important articles which we will discuss in the today's Hindu news analysis. And let us start the discussion. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ గురించి మనం చూసుకుంటే కనుక DGCA ఆర్డర్స్ ద ప్రోబ్ ఇన్ టు ద ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పైలట్స్ డెత్. రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పైలట్ హార్ట్ అటాక్కి గురైతే కనుక అయ్యారు అపాన్ షార్ట్లీ ఆఫ్టర్ ల్యాండింగ్ ఇన్ ద ఢిల్లీ లాస్ట్ వీక్. తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక చాలా డిలే అయితే కనుక జరిగింది అంటూ మనకి ఏంటంటే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి DGCA వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ని మనకైతే కనుక లాంచ్ చేశారండి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్. బికాజ్ ఎందుకంటే ఇట్ టుక్ నియర్లీ 40 minutes ఆఫ్ టైమ్ ఫర్ ద ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ టు రష్ హిమ్ ఇన్ టు ద మెడికల్ ఫెసిలిటీ అట్ ద ఎయిర్పోర్ట్కి. మెడికల్ ఫెసిలిటీ అట్ ద ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళడానికి అరౌండ్ 40 minutes డిలే అయితే కనుక ఎందుకు పట్టింది, ఎందుకు ప్రాపర్ మెజర్స్ అనేటువంటివి లేవు అంటూ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ని మనకి సో DGCA వాళ్ళు మనకి లాంచ్ చేశారు. దేర్ ఆర్ డిఫరెంట్ సెక్టార్స్ అండి. డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించి డిఫరెంట్ రెగ్యులేటరీ బాడీస్ మనకైతే కనుక ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ మనకి ఏంటి అని అంటే కనుక సెక్యూరిటీస్ మార్కెట్ తీసుకున్నామనుకోండి, సెక్యూరిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారు. మేబీ ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే హిందూ న్యూస్ అనాలిసిస్లో కూడా మనం మాట్లాడుతూ ఈ రెగ్యులేటరీ బాడీస్ గురించి మనం మాట్లాడడం. అలాగే ఫెయిర్ కాంపిటీషన్ అంటే ఎటువంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అవి కూడా చెయ్యకుండా, అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అవి ఫాలో అవ్వకుండా ఉండేటువంటి రెగ్యులేటరీ బాడీ వచ్చేసి మనకి CCPA, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని చెప్పేసి బాడీ అయితే కనుక ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏ కంపెనీ కూడా వాళ్ళ యొక్క డామినెంట్ పొజిషన్ని మార్కెట్లో అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుని కన్జ్యూమర్స్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండడానికి ఫెయిర్ కాంపిటీషన్ ఉండే విధంగా చూసుకునేటువంటి బాడీ CCI అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అర్థం మనకి. అలాగే టెలికాం సెక్టార్లో సో ఫెయిర్ కాంపిటీషన్ అది మెయింటైన్ చేయడం గురించి, ఎంటైర్ టెలికాం సెక్టార్ని రెగ్యులేట్ చేయడం గురించి వీ హ్యావ్ అనదర్ బాడీ కాల్డ్ యాజ్
ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి అదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ మనకు ఉంది. దెన్ వీ హ్యావ్ మనకి ఏంటంటే లీగల్ ప్రొఫెషన్నే మనకి ఏంటి అంటే రెగ్యులేట్ చేయడం గురించి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ BCI, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో దీని గురించి మనం తర్వాత ఆర్టికల్లో కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సివిల్ ఏవియేషన్ని మనకి ఏంటి అని అంటే కనుక రెగ్యులేట్ చేయడం గురించి దెర్ వాజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఏ బాడీ కాల్డ్ యాజ్ DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేటువంటి బాడీకి రీసెంట్గా మొన్న మనకి ఏంటి అని అంటే స్టాచ్యుటరీ బాడీగా కూడా మనకి ఆ స్టాచ్యుటరీ స్టేటస్ని మనకి కన్ఫర్ చేయబడడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఏవి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాలి, అసలు DGCA మనకి ఏమేం చేస్తుంది అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనకి తెలియాలి. సో లెట్ us ఫస్ట్ స్టార్ట్ ద డిస్కషన్. అసలు దేని గురించి న్యూస్ ఐటమ్ అనేది, ఆ తర్వాత DGCA గురించి మనం అయితే కనుక చూద్దాం. ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రీసెంట్లీ launched an investigation. దేనికి సంబంధించి డిలే ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ ఫాలోయింగ్ ద డెత్ ఆఫ్ ఎన్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పైలట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ఏ హార్ట్ అటాక్ ఆఫ్టర్ ల్యాండింగ్ ఇన్ ఢిల్లీ. So investigation was initiated in order to identify the delay of about 40 minutes in providing the medical aid at the Indira Gandhi International Airport దగ్గర మనకి ఏంటి అని అంటే కనుక అసలు DGCA అనేటువంటి బాడీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేటువంటి బాడీ మనకి ఇట్ ఈజ్ ఏ రెగ్యులేటరీ, ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ అండి. ప్లీజ్ బీ వెరీ క్లియర్. స్టాట్యూటరీ బాడీ అంటే అర్థం ఏంటి? పార్లమెంట్ ఒక లా చేసి ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాడీని మనకి స్టాట్యూటరీ బాడీ అంటారు. DGCA అనేటువంటిది స్టాట్యూటరీ బాడీ మనకి. అండ్ ఏ సెక్టార్కి సంబంధించి? సివిల్ ఏవియేషన్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ. అండర్ ద ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అని అడుగుతూ ఉంటారు. అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండర్లోకి మనకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనే బాడీ అయితే కనుక వస్తుంది. తర్వాత దీనికి స్టాట్యుటరీ స్టేటస్ని మనం అయితే కనుక కన్ఫర్ చేయబడటం జరిగింది త్రూ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎయిర్ క్రాఫ్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 ద్వారా. ఎయిర్ క్రాఫ్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 ద్వారా ఇట్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ ద స్టాట్యుటరీ స్టేటస్ అండి. సో దట్ దేర్ ఫోర్ యాజ్ ఆఫ్ నౌ దీని యొక్క స్టేటస్ ఏంటి అని అంటే కనుక ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ రెగ్యులేటరీ బాడీ అనేటువంటి పాయింట్ మనకి తెలియాలి. ఏంటి బాడీ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి? దేనికి సంబంధించి? సివిల్ ఏవియేషన్కి సంబంధించి సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్ అనేటువంటిది ఉండే విధంగా ఈ ఏరియాస్ మీదన ఫోకస్ చేసేటువంటి బాడీ ఈ DGCA అనేటువంటిది. సో ఇట్ ఎన్ష్యూర్స్ సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ ఆల్సో ద క్రూ ఆన్ ఆల్ ఫ్లైట్స్ విచ్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ స్పేస్. మన యొక్క ఇండియన్ ఎయిర్ స్పేస్లో ఆపరేట్ అవుతున్నటువంటి అన్ని ఫ్లైట్స్కి సంబంధించినటువంటి ప్యాసింజర్స్ విషయంలో కానీ లేకపోతే కనుక క్రూ విషయంలో కానీ మొత్తం అందరి యొక్క సేఫ్టీ గురించి ఇది చూసేటువంటి బాడీ DGCA. ఎప్పుడైనా కొన్ని ఏదైనా ఎయిర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్స్ క్యారీ అవుట్ చేస్తుంది మనకి DGCA. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు రీసెంట్గా మనకి ఇన్సిడెంట్ జరిగింది కదా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ని కండక్ట్ చేస్తూ ఉంటుందండి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడిట్ ఆఫ్ ఎయిర్లైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో ఫర్ అడ్హరెన్స్ టు ద సేఫ్టీ నార్మ్స్ అంటే సో వెదర్ దీస్ ఎయిర్లైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనకి సేఫ్టీ నార్మ్స్కి అడ్హర్ అయి ఉన్నాయా లేదా అంటూ మనకి ఏంటి అని అంటే కనుక ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఎయిర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ కానీ అండ్ అలాగనే ఇట్ విల్ రికమెండ్ ద సేఫ్టీ మెజర్స్ యాజ్ వెల్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. నాట్ ఓన్లీ దీస్ ఆస్పెక్ట్స్ అండి. సో ఫర్ అంటే రెస్పాన్సిబుల్ ఫర్ లైసెన్సింగ్ ద పైలట్స్కి లైసెన్సెస్ ఇష్యూ చేయడము, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అండ్ అదర్ ఏవియేషన్ పర్సనల్కి సో లైసెన్సింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేసేటువంటిది. అండ్ అలాగనే స్టాండర్డ్స్ ఫర్ ద అండ్ సర్టిఫైస్ ద ఎయిర్ క్రాఫ్ట్స్ యాజ్ వెల్ అకార్డింగ్లీ. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళతోటి వీళ్ళు క్లోజ్గా అయితే కనుక వర్క్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్ ద ఎయిర్ ట్రాఫిక్ ఎఫెక్టివ్లీ. అండ్ దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ICAO అని ఒక బాడీ ఉంది మనకి, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క బాడీ తోటి కూడా క్లోజ్లీ కోఆర్డినేట్ విత్ సో దట్ మన యొక్క ఇండియన్ సివిల్ ఏవియేషన్ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ నార్మ్స్కి అలైన్ అయి ఉన్నాయా లేదా అంటూ మనకి సో చూడడం జరుగుతుంది. ICAO గురించి మనం మాట్లాడుకుంటే కనుక ప్లీజ్ ట్రై టు ఐడెంటిఫై త్రూ విచ్ కన్వెన్షన్ ద ICAO వాజ్ ఎస్టాబ్లిష్డ్.
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏ కన్వెన్షన్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది అనేటువంటిది ఐడెంటిఫై చేయండి అండ్ అలాగే కమెంట్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే సివిల్ ఏవియేషన్కి సంబంధించి దేర్ వాజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ కన్వెన్షన్ అండి, కాల్డ్ యాజ్ కేప్ టౌన్ కన్వెన్షన్ అంటారు. కేప్ టౌన్ కన్వెన్షన్. ఈ కేప్ టౌన్ కన్వెన్షన్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే దీంట్లో సంథింగ్ రిలేటెడ్ టు ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్కి సంబంధించి అంటే లీజ్కి ఇచ్చేదాని గురించి స్టాండర్డ్స్ని మనకి అయితే ప్రిస్క్రైబ్ చేసే ప్రోటోకాల్ని రీసెంట్గా మనం అయితే కనుక ఇంప్లిమెంట్ అయితే కనుక చేస్తున్నాము. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. కేప్ టౌన్ కన్వెన్షన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ కేప్ టౌన్ కన్వెన్షన్లో మనకి 4 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ 4 ప్రోటోకాల్స్లో ఒక ప్రోటోకాల్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్కి సంబంధించిందనమాట. ఆ ప్రోటోకాల్ని మనం ఏంటి అని అంటే కనుక ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో తద్వారా మన కంట్రీలో లీజింగ్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్కి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ని స్టాండర్డైజ్ చేయడం గురించి, కంప్లీట్లీ సింప్లిఫై చేయడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక కొత్తగా ఒక బిల్ని కూడా మనం అయితే తీసుకుని వచ్చామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఒక పక్కన మీకు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ గురించి తెలియాలి, మరొక పక్కన కేప్ టౌన్ కన్వెన్షన్ గురించి అండ్ దాని యొక్క 4 ప్రోటోకాల్స్ గురించి మీకు తెలియాలి. సో మన కంట్రీలో సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి రెగ్యులేటరీ బాడీ దట్ ఈస్ మనకి ఏంటి అని అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అండ్ దెన్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దెర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఏఐ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి మీరు ఫర్దర్గా స్టడీ చేయాలండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, BCAS అంటారు. ఈ యొక్క బాడీ గురించి కూడా మీరు ఏంటి అని అంటే కనుక తెలుసుకోవాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. అయితే రీసెంట్గా మనకి ఈ యొక్క అన్ఫార్చునేట్ సడన్ డెత్ ఆఫ్ ఏ పైలట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద హార్ట్ అటాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెడికల్ నెగ్లిజెన్స్, ఆ తర్వాత డిలే గురించి ఒక ఇన్వెస్టిగేషన్ అయితే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. ఇందాక మనం ఆబ్జెక్ట్ ఫంక్షన్స్లో చూసాం కదా, సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రూని మెయింటైన్ చేసేటువంటి బాడీ మనకి DGCA అని చెప్పేసి. అందుకని ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ అయితే చేశారు. క్లియర్? దిస్ వాస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Discuss the role and responsibilities of the Directorate General of Civil Aviation in regulating the India's aviation sector. How has the Aircraft Amendment Act 2020 enhanced its statutory authority? సో వెరీ ఇంపార్టెంట్. తర్వాత దీనికి మనకి స్టాట్యుటరీ స్టేటస్ అనేటువంటి దాన్ని మనకి కన్ఫర్ చేశారండి మనకి. ఓకేనా? అండ్ అలాగే దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ యు ఆర్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా BCI condemns the attack on its co-chairperson, సో చైర్మన్ దట్ ఈస్ సదాశివరెడ్డి. రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క చైర్పర్సన్ వచ్చేసి వైఆర్ సదాశివరెడ్డి. ఈయన మనకి ఏంటంటే కనుక సీనియర్ అడ్వకేట్ అండి. సో తన యొక్క ప్రైవేట్ ఆఫీస్ బెంగళూరులో ఉంటే కనుక ఒక 2 వ్యక్తులు మనకి ఏంటి అని అంటే కనుక ఆయన యొక్క ఛాంబర్లోకి వెళ్ళి సో తనని చాలా గ్రీవియస్గా మనకైతే కనుక హర్ట్ చేశారు. ఎవెన్ ఇట్ వాజ్ సో దే ట్రై టు మర్డర్ హిమ్ బికాస్ ఆఫ్ డ్యూ టు సమ్ ఓల్డ్ గ్రడ్జెస్ మూలాన మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళిద్దరూ కూడా తన మీద అయితే కనుక అటాక్ చేయబడడం అయితే జరిగింది. వాట్ ఎవర్ ద రీజన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రీజన్స్, వీ షుడ్ అండర్స్టాండ్ దట్ సో ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ సచ్ రెగ్యులేటరీ బాడీ. అలాంటి బాడీ యొక్క చైర్పర్సన్ని స్ట్రైట్ అవే వచ్చి మనకి ఏంటి అని అంటే కనుక ఈ విధంగా అటాక్ చేయడం అనేటువంటిది ఇట్స్ ఏ సీరియస్ థ్రెట్ అనమాట. సో నాట్ ఓన్లీ టు దిస్ ఇట్స్ టు ద ఎంటైర్ లీగల్ ప్రొఫెషన్కే మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఒక థ్రెట్గా మనకైతే కనుక ఈ రోజున మనకి కనిపిస్తోంది. ఇలా ఉండే పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఏ అడ్వకేటు కూడా ప్రాపర్గా తన యొక్క డ్యూటీస్ని మనకి ఏంటి అని అంటే కనుక సో డిస్పోజ్ చేయలేరండి. దట్స్ ద రీజన్. అండ్ హియర్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి అయితే కనుక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా రెగ్యులేటరీ బాడీస్ గురించి మనం మాట్లాడుతూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది కూడా మనకి ఏంటి అని అంటే కనుక వన్ ఆఫ్ ది రెగ్యులేటర్ విత్ రెస్పెక్ట్ టు ద లీగల్ ప్రొఫెషన్ ఇన్ అవర్ కంట్రీ. సో లెట్ us read some important points here. So that is the Bar Council of India
So the Bar Council of India has condemned a violent attack on its co-chairperson Y.R. Sadashiva Reddy at his private office in Bengaluru, terming it as an attempt to intimidate a senior member of the legal fraternity. So ఇద్దరు ఇండివిజువల్స్ మనకి ఏంటి అని అంటే కనుక సో ఫైబర్ పైప్స్ ఉపయోగించి సీరియస్ ఇంజురీస్ అనేటువంటివి మనకైతే కనుక కాజ్ చేశారండి. సో విచ్ ఇంక్లూడ్స్ ఈవెన్ ఏ హ్యాండ్ ఫ్రాక్చర్ యాజ్ వెల్. సో దే అలిజెడ్లీ అప్సెట్ ఓవర్ ద రెడ్డీస్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఏ 2-year-old కంప్లైంట్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద డిసీజ్డ్ అడ్వకేట్ యొక్క అసెట్స్కి సంబంధించినటువంటి ఒక కేసు అయితే కనుక అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ అయితే కనుక రిజిస్టర్డ్ అండర్ ద ఛార్జెస్ ఆఫ్ అటెంప్ట్ టు మర్డర్, గ్రీవియస్ ఇంజూరీ విచ్ ఇస్ కాజ్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ ట్రెస్పాసింగ్ అనేటువంటి మనకి ఇది పెట్టారు. ఈ యొక్క బీసీఐ చైర్పర్సన్ మాట్లాడుతూ మనకి ఏంటి అని అంటే ఇంజూరీస్ వర్ నాట్ ర్యాండమ్ బట్ టార్గెటెడ్ టు ఇంటిమిడేట్ అండ్ సైలెన్స్ ఏ సీనియర్ అడ్వకేట్ అండ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అంటూ సో చాలా సీరియస్ కన్సర్న్స్ని అయితే కనుక మనకి ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. ఈ కాంటెక్స్ట్లో మనకి ఏంటంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాజ్ సచ్ బాడీ గురించి మనకైతే కనుక తెలియాలి. ఇందాక మనము డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గురించి మాట్లాడుకున్నాం. అది సివిల్ ఏవియేషన్ సెక్టార్ని మనకైతే కనుక రెగ్యులేట్ చేస్తుంది. ఇక ఇది వచ్చేసి ఏంటి మనకి లీగల్ ప్రొఫెషన్ని సో మన కంట్రీలో కంప్లీట్గా రెగ్యులేట్ చేసేటువంటి బాడీయే ఈ యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ ఆల్సో స్టాట్యూటరీ బాడీ అండ్ ఇది అడ్వకేట్స్ యాక్ట్ 1961 ద్వారా మనకైతే కనుక కన్స్టిట్యూట్ చేయబడడం జరిగిందండి. అడ్వకేట్స్ యాక్ట్ 1961 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. హియర్ యూ కెన్ సీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ which is established under the Advocates Act of 1961 based on All India Bar Committee recommendations. ఈ యొక్క ఆల్ ఇండియా బార్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ద్వారా మనకి ఏంటంటే ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థని ఆర్గనైజేషన్ని మనకైతే ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు క్రియేట్ చేశారు? లా ఎవరు పాస్ చేస్తారు మన కంట్రీలో? నేషనల్ లెవెల్లో, ఆల్ ఓవర్ కంట్రీ లెవెల్లో పార్లమెంట్. సో ఇట్ వాస్ క్రియేటెడ్ బై ద పార్లమెంట్ టు రెగ్యులేట్ అండ్ టు రిప్రజెంట్ అవర్ ఇండియన్ లీగల్ ప్రొఫెషన్. సో మన యొక్క ఇండియన్ లీగల్ ప్రొఫెషన్ని మనకి రిప్రజెంట్ చేయడం గురించి ఒక ఇంపార్టెంట్ బాడీని మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేశారు. ఈ బాడీ ఏమేం చేస్తుంది అని అంటే కనుక ఈ యొక్క అడ్వకేట్స్ యొక్క ప్రొఫెషనల్ కాండక్ట్ని రెగ్యులేట్ చేస్తుంది అండ్ డిసిప్లినరీ జ్యూరిస్డిక్షన్ యాజ్ వెల్ ఓవర్ ద అడ్వకేట్స్, స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేస్తుంది అండ్ లా యూనివర్సిటీస్ని కూడా మనకి రికగ్నైజ్ చేస్తుందండి ఫర్ ఎన్రోల్మెంట్. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేటువంటి దాన్ని కండక్ట్ చేస్తుంది టు ఇష్యూ ద సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్, సిఓపి అంటారు. సిఓపి అంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అని చెప్పేసి, అంటే ఇది ఉన్నప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ పర్సన్ మనకి ఏం చేస్తారు, ఈ యొక్క బార్ అడ్వకేట్గా మనకి ప్రాక్టీస్ చేయొచ్చు. సో జనరల్లీ మనకి ఎల్ఎల్బి అనేటువంటిది అయిపోయిన తరువాత ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఏఐబిఈ అనేటువంటి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లయితే కనుక ఆఫ్టర్ దాట్ మనకి ఏంటంటే కనుక ఆ పర్టికులర్ ఇండివిజువల్కి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేటువంటిది ఇస్తారు. అంటే ఇట్స్ లైక్ ఏ లైసెన్స్ అనమాట టు ప్రాక్టీస్ ద ప్రొఫెషన్ ఆఫ్ లా, లీగల్ ప్రొఫెషన్ని క్యారీ అవుట్ చేయడం గురించి. దెన్ అట్ ద సేమ్ టైం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెల్ఫేర్ స్కీమ్స్ని కూడా మనకి ఏంటంటే ప్రొవైడ్ చేస్తారండి ఫర్ ఎకనామికల్లీ వీకర్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అడ్వకేట్స్కి కూడా మనకి ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ని కూడా మనకైతే ప్రొవైడ్ చేయబడ్డాం. అంటే ఇంకా ఓవరాల్ సో అడ్వకేట్స్కి సంబంధించినటువంటి వెల్ఫేర్స్ రిలేటెడ్ థింగ్స్, ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ కండక్ట్ని కానీ అంతటినీ కూడా చూసేటువంటి బాడీయే మనకి ఏంటది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇక దీంట్లో మనం మెంబర్స్ చూసినట్లయితే కనుక స్టేట్ బార్ కౌన్సిల్స్ కూడా ఉంటాయి. ఇది ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కదా, అలాగే స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ బార్ కౌన్సిల్ యొక్క ఎలక్టెడ్ మెంబర్స్, నెక్స్ట్ వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూసుకుంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉన్నారు చూడండి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అండర్ ఆర్టికల్ నెంబర్ 76 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి క్రియేట్ చేయబడింది. అండ్ అటార్నీ జనరల్నే హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పాయింట్ ఇది, ఎందుకంటే హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా అన్నప్పుడు మనకు ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే లైక్ ఇట్ వాజ్ ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, బి యూనియన్ లా మినిస్టర్, సి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా,
డి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇస్తారు. ఎవరిని హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియాగా కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ మనకు చూసుకుంటే సిజేఐ, యూనియన్ లా మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అన్నీ కరెక్టే అనిపిస్తుందండి మనకి. సిజేఐ ఎందుకంటే లాకి సంబంధించినటువంటి మరి హయ్యెస్ట్ పర్సన్ కాబట్టి జ్యుడిషియరీలో మనకి సిజేఐ కరెక్ట్ అనిపిస్తుంది, యూనియన్ లా మినిస్టర్ కరెక్ట్ అనిపిస్తుంది, ప్రెసిడెంట్ కరెక్ట్ అనిపిస్తుంది, అటార్నీ జనరల్ కరెక్ట్ అనిపిస్తుంది. సో హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని మనకి హయ్యెస్ట్ లా ఆఫీసర్ అంటారు. అటార్నీ జనరల్ ఏం చేస్తారు? అటార్నీ జనరల్ మనకి ఏంటి అని అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ తరపున లాయరు. అంటే ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ని అంతే, లేకపోతే సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేయాలంటే ఏదైనా కోర్టులో, మన కంట్రీలో ఏదైనా కోర్టులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేయాలి అని అంటే కనుక ఇట్ ఈస్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా హూ విల్ రిప్రజెంట్. అటార్నీ జనరల్ అంటే ఒక్కళ్ళే ఉంటారండి. అలా కాకుండా దేర్ ఈస్ అనదర్ పొజిషన్ కాల్డ్ యాజ్ అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్ ఏం చేస్తారు? మనకి స్టేట్ తరపున లాయరు. అంటే ఎప్పుడైనా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేయాలి, లేకపోతే స్టేట్ ఆఫ్ తెలంగాణని రిప్రజెంట్ చేయాలి. అలాంటప్పుడు ఆ పర్టికులర్ స్టేట్ యొక్క అడ్వకేట్ జనరల్ మనకైతే కనుక రావడం జరుగుతుంది. ఇక్కడ అడ్వకేట్ జనరల్ అనేటువంటి పొజిషన్ కూడా మనకి ఏంటంటే కనుక కాన్స్టిట్యూషనల్ పొజిషనే. ప్లీజ్ ట్రై టు కమెంట్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అడ్వకేట్ జనరల్ ఈజ్ మెన్షన్డ్. సో అడ్వకేట్ జనరల్ ప్రతి స్టేట్కి ఒక్కొక్కళ్ళు ఉంటారు. అటార్నీ జనరల్ కంట్రీ మొత్తానికి ఒకళ్ళే ఉంటారు. బోత్ అటార్నీ జనరల్ అండ్ అడ్వకేట్ జనరల్ ఆర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ అండి. ఇక అలా కాకుండా దెర్ వాజ్ అనదర్ బాడీ కాల్డ్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ప్లీజ్ బీ వెరీ క్లియర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏ స్టేట్, సొలిసిటర్ జనరల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఇలా ఇస్తూ ఉంటారు మనకి. ఇచ్చి హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఇన్ నేచర్ అని చెప్పేసి అడుగుతారండి. అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరలే కాన్స్టిట్యూషనల్ ఇన్ నేచర్. మీకు మిగతా ఇద్దరు, దట్ ఈస్ సొలిసిటర్ జనరల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాళ్ళు కాదనమాట. దే ఆర్ నాట్ కాన్స్టిట్యూషనల్ ఇన్ నేచర్. అండ్ అలాగే ఇక్కడ ఈ క్వశ్చన్లో ఆన్సర్ ఏంటి? మనకి హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఎవరండి? మనకి హయ్యెస్ట్ లా ఆఫీసర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ దట్ ఆఫ్ ద హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియాగా మనకి పరిగణిస్తారు. ద మెంబర్స్ వచ్చేసి మనకి 5 year టర్మ్ అయితే కనుక సర్వ్ చేస్తారు. ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైస్ చైర్పర్సన్ని ఫర్ ఏ 2 year tenure మనకి ఏంటి అని అంటే కనుక ఎలెక్ట్ చేసుకోబడడం జరుగుతుంది. క్లియర్? నౌ కమింగ్ టు దిస్, డిస్కస్ ద స్ట్రక్చర్, mandate, functions of the Bar Council of India. What role does it play in regulating the legal education and professional conduct in India can be a potential mains question that you are expected to know about. So the first one we talked about DGCA, Directorate General of Civil Aviation గురించి మనం మాట్లాడుకున్నాము. సెకండ్ ఇంపార్టెంట్, we went on to discuss about something called as BCI, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమేం చేస్తుంది మనకి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఫర్దర్ we also went to little extent and అటార్నీ జనరల్ గురించి, అడ్వకేట్ జనరల్ గురించి, సొలిసిటర్ జనరల్ గురించి, ఏవేవి కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఎవరిని హయ్యెస్ట్ లా ఆఫీసర్ అంటారు, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అయితే కనుక జరిగింది. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఓకే, ఏ రీస్టోరేషన్ ఆఫ్ శానిటీ టు ద కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక ఆర్టికల్ పబ్లిష్ అవ్వడం జరిగిందండి. ఈ యొక్క ఆర్టికల్ దేనికి సంబంధించి మనకి మెయిన్లీ అండి విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్, సో ఇట్స్ రిగార్డింగ్ ద సుప్రీం కోర్ట్ యొక్క రీసెంట్ జడ్జ్మెంట్, నేమ్లీ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ ది గవర్నర్ ఆఫ్ తమిళనాడు అండ్ ఏఎన్ఆర్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇది ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అంటూ మనకి చెప్పడం జరుగుతోంది. ఎందుకనంటే దేనికి సంబంధించి ఇది జడ్జ్మెంట్ అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారండి. ద స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ ద గవర్నర్ ఆఫ్ తమిళనాడు అండ్ ఏఎన్ఆర్ దేనికి సంబంధించింది అని కూడా అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద అసెంట్ టు ద బిల్స్ బికాస్ మనకి తీసుకుంటే కనుక పార్లమెంట్, దట్ ఈస్ లోక్సభ ప్లస్ రాజ్యసభ పాస్ చేసినటువంటి వాటి బిల్స్ని మనకి ఎవరిది చేయాలి?
President of India. Under which article? Article number 111 of the Constitution. But on the other side, state legislature pass చేసినటువంటి బిల్లు మనకి ఎవరిది చేస్తారు? గవర్నర్ షుడ్ గివ్ ద అసెంట్. అండర్ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ నెంబర్ 200. బట్ కానీ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే కనుక స్టేట్ లెజిస్లేచర్స్ బిల్ పాస్ చేసినప్పుడు గవర్నర్ అసెంట్కి వెళ్ళినప్పుడు గవర్నర్ ఏంటి అని అంటే కనుక ఆ బిల్స్ మీద ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా ఇయర్స్ టుగెదర్ అలా డిలే చేసేయడం అయితే కనుక జరుగుతుంది. సో బట్ దట్స్ వేర్ ద సుప్రీం కోర్ట్ రీసెంట్లీ ఇంటర్వెంట్ అండ్ ప్రిస్క్రైబ్డ్ ఏ టైమ్ పీరియడ్ లైక్ ఫ్రమ్ 1 month to 3 months మనకి ఏంటి అని అంటే కనుక టైం పీరియడ్ అనేటువంటిది ప్రిస్క్రైబ్ చేశారండి. సో దీనివల్ల నౌ ద గవర్నర్ విత్ ఇన్ దాట్ స్టిపులేటెడ్ టైం మనకి ఏం చేయాలి? ఆ బిల్కి అయితే అసెంట్ ఇచ్చేసేయాలి, లేకపోతే మనకి మళ్ళీ రీకన్సిడర్ చేయమని చెప్పేసి వెనక్కి పంపించాలి, లేదా ప్రెసిడెంట్ గురించి రిజర్వ్ అయినా కూడా చేయాలి విత్ ఇన్ 3 months. అంతే తప్ప ఇయర్స్ టుగెదర్ వాటి మీద ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా అలా వదిలేసేయడం అనేటువంటిది కుదరదు. ఇప్పుడు ఆర్డర్ మనకి ఏమంటున్నారంటే డెఫినెట్లీ దిస్ ఈజ్ ఏ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. సో నౌ దెర్ విల్ బి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ మనకి ఏదైతే ఉందో అది మనకి అయితే కనుక ఫుల్ఫిల్ అవుతుంది అంటూ దీని గురించి సో చెప్పడం అయితే జరుగుతుందండి. లెట్ us read some important points. The article, so which was recently authored, analyzed the Supreme Court's judgment in the state of Tamil Nadu versus the governor of Tamil Nadu and ANR following on the constitutional responsibility of the governors regarding giving assent to the bills which are passed by that of the state legislatures. It underscores the implication of delay and misuse of discretionary power by that of the governor. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కనుక సో గవర్నర్ అనేటువంటి వ్యక్తి కాన్స్టిట్యూషనల్ హెడ్ అక్కడ. సో హీ హ్యాస్ టు బీ తను స్టేట్కి సంబంధించినటువంటి పాలసీస్ని లీడ్ చేయాలి తప్ప తనే ఒక హిండ్రెన్స్గా తనే ఒక అడ్డుగా ఉండకూడదు. హీ షుడ్ యాక్ట్ విత్ ఇన్ ఎ రీజనబుల్ టైమ్ ఆన్ ద బిల్స్ విచ్ ఆర్ పాస్డ్ బై దట్ ఆఫ్ ద లెజిస్లేచర్. హీ కెనాట్ indefinitely delay action or arbitrarily withhold the assent. This is what has happened in the state of Tamil Nadu, where the governor Ravi మనకి ఏంటంటే ఇయర్స్ టుగెదర్ పాటు ఈ యొక్క బిల్స్ అనేటువంటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఎప్పుడైతే మనకి తమిళనాడు గవర్నమెంట్ సుప్రీం కోర్ట్ని అప్రోచ్ అవుతుందో దాన్ని ఇమీడియట్లీ వాటిని ఏం చేశారు అని అంటే కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క అసెంట్కి పంపిస్తున్నాము అండర్ ఆర్టికల్ నెంబర్ 200 అని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్కి పంపించారు. సో దెన్ సుప్రీం కోర్ట్ హ్యాస్ డిక్లేర్డ్ దిస్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. సో ఇన్ని సంవత్సరాల పాటు వీటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా అదే రాశాను చూడండి. సో దట్ ఈస్ ద తమిళనాడు గవర్నర్ హ్యాస్ డిలేడ్ ద యాక్షన్ ఆన్ అరౌండ్ 10 bills for years and sent them to the president without any action. Supreme Court struck down the president's withholding of assent as unconstitutional and used article number 142 to deem that bills as assented. Very 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 important అండి. ఆర్టికల్ నెంబర్ 142 అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి అన్లిమిటెడ్ పవర్ అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 142 మనకైతే ఇస్తుంది. అంటే ఆర్టికల్ నెంబర్ 142 ఉపయోగించి సుప్రీం కోర్టు కంప్లీట్ జస్టిస్ చేయడం గురించి ఎటువంటి డెసిషన్ అయినా కూడా మనకైతే కనుక తీసుకోవచ్చు అండర్ ఆర్టికల్ నెంబర్ 142. Clear? So that's where this is very very important. Even this was asked in the UPSC preliminary లో కూడా ఆర్టికల్ నెంబర్ 142 గురించి పవర్ గురించి మనకైతే కనుక అడగడం జరిగిందండి. దీనికంటే ముందు ఆర్టికల్ ఉంటుంది ఆర్టికల్ నెంబర్ 141. అదేం చెప్తుంది మనకి? లా డిక్లేర్డ్ బై సుప్రీం కోర్ట్ ఈజ్ బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్స్. అంటే మొత్తము అన్ని కోర్ట్స్ కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి డెసిషన్ని మనకైతే ఫాలో కావాలి. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ దెమ్ అని ఆర్టికల్ నెంబర్ 141 చెప్తుంది. ఆర్టికల్ 142 ఏంటంటే ఇన్ ఆర్డర్ టు క్యారీ అవుట్ ద కంప్లీట్ జస్టిస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెన్ టేక్ ఎనీ డెసిషన్ అండి. ఆర్టికల్ నెంబర్ 142. నౌ అసెంట్ టు ద బిల్స్ విషయానికి వచ్చేసరికి ప్రెసిడెంట్ అయితే ఏ ఆర్టికల్ అనుకున్నామో ఆర్టికల్ నెంబర్ 111. అదే గవర్నర్ అయితే ఆర్టికల్ నెంబర్ 200. సో ఈ గవర్నర్ హ్యాస్ జనరల్లీ
ఫర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విత్ రెస్పెక్ట్ టు బిల్ ఈజ్ ప్రెజెంటెడ్. ఒకవేళ ఏదైనా బిల్లు మనకి ప్రజెంట్ చేసినప్పుడు దానికి అసెంట్ అయితే కనుక కల్పించవచ్చు, లేకపోతే విత్ హోల్డ్ ద అసెంట్, రిటర్న్ ఇట్ ఫర్ రీకన్సిడరేషన్ అండ్ రిజర్వ్ ఇట్ ఫర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క యాక్టివిటీస్ని మనకైతే కనుక చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఒకవేళ మనకి గవర్నరు ఒక బిల్లుని రీకన్సిడర్ చేయమని చెప్పేసి మరలా స్టేట్ లెజిస్లేచర్కి పంపించేస్తే స్టేట్ లెజిస్లేచర్ తిరిగి మరలా ఆ యొక్క బిల్ని రీపాస్ చేసినప్పుడు గవర్నర్ కంపల్సరీలీ ఆ యొక్క బిల్లుకి అసెంట్ అనేటువంటిది ఇవ్వాలి. ద కోర్ట్ క్లారిఫైడ్ దట్ once a bill is reconsidered and repassed by the legislature, then the governor is constitutionally bound to give the assent. So the governor could effectively paralyze a democratically elected legislature. So ఈ మనకి ఏంటి అంటే కనుక చాలా స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, కేరళ, తెలంగాణ, పంజాబ్, ఈ రాష్ట్రాల్లో ఆ యొక్క స్టేట్స్కి సంబంధించినటువంటి రెస్పెక్టివ్ గవర్నర్స్ ఏం చేస్తున్నారు అని అంటే ఈ అసెంట్ ఇవ్వడంలో విపరీతంగా మనకి డిలే అనేటువంటిది చేసేయడం జరుగుతుంది. ఇలాంటి యాక్షన్స్ అనేటువంటివి కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ని, లెజిస్లేటివ్ సోవరానిటీని మనకి అండర్మైన్ చేస్తాయి. హీ మస్ట్ నాట్ హిండర్ ద విల్ ఆఫ్ ది ఎలెక్టెడ్ అసెంబ్లీ అంటూ మనకైతే కనుక సుప్రీంకోర్టు మనకి దీని మీద చెప్పడం జరుగుతుందండి. ఇక టైం లిమిట్స్ గురించి అయితే కనుక మనకి ఇంట్రడ్యూస్ చేశారు. లైక్ 1 month to 3 months మనకైతే కనుక ఇంట్రడ్యూస్ చేయబడడం జరిగింది. ఇన్ కేస్ ఆ యొక్క టైం బౌండ్ లోపల మనకి ఆ బిల్ అనేటువంటిది గవర్నర్ అసెంట్ ఇవ్వకపోతే దెన్ ఆ కాంటెక్స్ట్లో ఆ రెస్పెక్టివ్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ని కూడా మనకైతే కనుక అప్రోచ్ అవ్వచ్చు. దెన్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, సంథింగ్ రిలేటెడ్ టు జుడిషియల్ రివ్యూ. So that is in the cases of constitutional subversion or inaction by the governor and as well as the president. ఒకవేళ గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఈ యొక్క టైం బౌండ్ లోపల డెసిషన్ అనేటువంటిది మనకి తీసుకోకపోతే సో దెన్ దేర్ డెసిషన్ విల్ ఆల్సో బి సబ్జెక్టెడ్ టు దట్ ఆఫ్ ద జుడిషియల్ రివ్యూ అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. జుడిషియల్ రివ్యూ అనేటువంటిది పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి మనకి. Yes, the governor rejected the proposition that the actions of the governor under article number 200 are immune from judicial review. This is wrong because అందుకనే అలాంటి ప్రపోజిషన్ని కోర్టు మనకి ఏంటంటే రిజెక్ట్ చేసి సో ఈవెన్ గవర్నర్ యొక్క డెసిషన్స్ కూడా యాక్షన్స్ అండర్ ఆర్టికల్ నెంబర్ 200 ఆర్ సబ్జెక్టెడ్ టు జుడిషియల్ రివ్యూ. అంటే కోర్టు మరలా చూస్తుందన్నమాట ఆ తీసుకున్నటువంటి డెసిషన్ వెదర్ ఈజ్ ఇట్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ ఆర్ నాట్ అని చెప్పేసి. ఎస్, దట్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ పర్మిట్ ఇన్ యాక్షన్. సజెషన్స్ వచ్చేసి ఏంటి? నౌ ద రోల్ ఆఫ్ ది గవర్నర్ షుడ్ బి గైడెడ్ బై కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ నాట్ పొలిటికల్ కన్సిడరేషన్స్. గవర్నర్ అనేటువంటి వ్యక్తి తన యొక్క రోల్ అనేటువంటి దాన్ని ఏది గైడ్ చేయాలి? కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గైడ్ చేయాలి, అంతే తప్ప పొలిటికల్ పరంగా అంటే ఆపోజిట్ పార్టీ సెంట్రల్ లెవెల్లో ఇప్పుడు వేరే పార్టీ ఉందనుకోండి, స్టేట్ లెవెల్లో ఆపోజిట్ పార్టీ ఉన్నప్పుడు సో దెన్ అలాంటి స్టేట్స్లో మనకి ఏంటి అంటే ఆ బిల్స్ని డిలే చేసేయటం విపరీతంగా ఇలాంటి పనులు చేయకూడదు. డిస్క్రిషనరీ పవర్స్ అనేటువంటివి విత్ ఇన్ లిమిట్స్ ఎక్సర్సైజ్ చేయాలి తప్ప యూ షుడ్ నాట్ యూజ్ దమ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఈ యొక్క డెమోక్రటిక్ ప్రాసెస్ అనేటువంటివి అండర్మైన్ అయ్యే విధంగా మనం చేయకూడదు మీరు. So Supreme Court's intervention is crucial in preserving the integrity of the legislative functioning అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. నౌ ద క్లియర్ టైమ్ లైన్స్ అనేటువంటివి మనకైతే పెట్టారు. ద సిమిలర్లీ యాంటీ డిఫెక్షన్కి సంబంధించి కూడా మనకి ఏంటంటే కనుక ఇటువంటి ఫిక్స్డ్ టైమ్ లైన్ అనేటువంటిది పెట్టడం వల్ల ఖచ్చితంగా మనకి ఏంటంటే కనుక అది ఫాలో చేయటం వల్ల టైం బౌండ్లోనే మనం డెసిషన్స్ అనేటువంటివి తీసుకుంటాం. This was the third important article that you are expected to know about. Moving on to that of the next one. India is the main player on the world stage today అంటూ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క IGN దట్ ఈస్ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ ఆన్ UNSC రిఫార్మ్స్ యొక్క అంబాసిడర్ మనకైతే కనుక మాట్లాడుతూ ఇండియా డెఫినెట్లీ
ఇట్ ఈస్ ద మెయిన్ ప్లేయర్. ఇట్ ఈస్ మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ డిజర్వ్స్ టు ఏ పర్మనెంట్ సీట్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. తారేక్ అల్ బనాయి హ్యాస్ సెడ్ దట్ హీ కుడ్ నాట్ టెల్ వెదర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యుఎన్ఎస్సి వుడ్ టేక్ ప్లేస్ బై 2030 ఆర్ ఎనీ అదర్ ఇయర్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తూ యుఎన్ఎస్సి గురించి పర్మనెంట్ సీట్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి మనకైతే కనుక హైలైట్ చేస్తున్నారండి ఈ ఆర్టికల్లో. ఇండియాస్ రైజింగ్ గ్లోబల్ స్టాచర్ అండ్ ఇట్స్ ఆస్పిరేషన్స్ ఫర్ ఎ పర్మనెంట్ సీట్ ఇన్ రిఫార్మ్డ్ యుఎన్ఎస్సి వర్ అక్నాలెడ్జ్డ్ బై ద చైర్ ఆఫ్ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ ఆన్ యుఎన్ఎస్సి ఫ్రమ్స్ తారేక్ అల్ బనాయి. సో వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? మనము యునైటెడ్ నేషన్స్ తీసుకుంటే కనుక దేర్ ఆర్ డిఫరెంట్ ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉంటాయి మనకి. సో దట్ ఈస్ వీ హ్యావ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అని, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, యుఎన్ సెక్రటేరియట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక డిఫరెంట్ ఆర్గాన్స్ ఉన్నాయి కదా. యుఎన్జిఏ, యుఎన్ఎస్సి, నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, యుఎన్ సెక్రటేరియట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఆర్గాన్స్. వీటిల్లో మనం తీసుకుంటే యుఎన్ఎస్సిలో మనకి వీ హ్యావ్ టోటల్ 15 మెంబర్స్ ఉంటారండి. వీటిల్లో 5 వచ్చేసి పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, వీళ్ళు ఎప్పటికీ మారరు. ఇంకొక 10 వచ్చేసి నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, వీళ్ళు 2 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటారు. 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఎస్, ఇండియా ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక వీ వాంట్ టు బీ ద పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. బికాస్ ఎందుకంటే మీరు ఈ రోజున యునైటెడ్ నేషన్స్ తీసుకుంటే కనుక దెర్ ఆర్ 193 మెంబర్ కంట్రీస్ దాకా మనకైతే కనుక ఉన్నారు. బట్ కానీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ తీసుకుంటే కనుక ఇట్ ఈస్ హార్డ్లీ ఎంతమంది ఉన్నారు? సో జస్ట్ 15 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అంటే ఈ యొక్క యుఎన్ఎస్సి అనేటువంటిది ప్రపంచం మొత్తాన్ని మనకి ఏంటంటే కనుక నాట్ ఏ రిప్రజెంటేషనల్ బాడీ, ఇట్ హ్యాస్ టు బి రిఫార్మ్డ్ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక డిస్కషన్స్ అనేటువంటివి మనకి ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో డెకేడ్ లాంగ్ డిమాండ్ అనమాట. ఇది మనకి ఇట్స్ ఎ డెసిషన్ టు ఎక్స్పాండ్, ఇండియా విల్ షూర్లీ బీ ఏ కంటెండర్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తూ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి మనమైతే కనుక తెలుసుకోవాలి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 5 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ బికాస్ ఎందుకంటే ట్రస్టీషిప్ కౌన్సిల్ ఈస్ నాట్ యాక్టివ్ నౌ. అండ్ ఏం చేస్తుంది మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేటువంటిది? ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడమే. ప్రపంచం మొత్తంలో కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడమే యుఎన్ఎస్సి యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. యుఎన్ఎస్సి వాళ్ళు ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే కనుక అది అందరి మెంబర్ నేషన్స్ మీద అండర్ ద యుఎన్ చార్టర్ ఇట్ ఈస్ బైండింగ్ ఇన్ నేచర్, అంటే ఖచ్చితంగా మనకైతే కనుక ఫాలో అవ్వాలి. ఏమేమి వీళ్ళకి పవర్స్ ఉంటాయి అని అంటే కనుక ఎస్టాబ్లిషింగ్ ద పీస్ కీపింగ్ ఆపరేషన్స్. సో పీస్ కీపింగ్ ఫోర్సెస్ని, పీస్ కీపింగ్ ఆపరేషన్స్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇండియా చాలా సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్ అండి. చాలామంది ఆఫీసర్స్ని మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పీస్ కీపింగ్ ఫోర్సెస్కి మనం అయితే పంపించడం జరిగింది. సో చాలామంది మన వాళ్ళు సర్వ్ చేస్తున్నారనమాట కాన్ఫ్లిక్ట్ ఏరియాస్లోనూ అక్కడ కూడా ఈ పీస్ కీపింగ్ యాక్టివిటీస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా దేశం మీద మనకేంటంటే ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ఇంపోజ్ చేసేటువంటిది కూడా మనకి ఈ యొక్క యుఎన్ఎస్సీనే. దెన్ ఏదైనా ఒక కంట్రీ మీద మిలిటరీ యాక్షన్ అనేటువంటిది తీసుకోవాలంటే కనుక ఆథరైజ్ చేసేది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిలే. మనకి మొత్తం ఎంతమంది ఉన్నారు? మొత్తం 15 మంది ఉన్నారు మొత్తం. అందులో 5 వచ్చేసి పర్మనెంట్ ఉంటారు, వీళ్ళు ఎప్పటికీ మారరు. వీళ్ళకి సంథింగ్ కాల్డ్ వీటో పవర్ అంటూ ఒక స్పెషల్ పవర్ అనేటువంటిది మనకు ఉంటుంది. ఇక అదర్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసి మనకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనకైతే కనుక మారిపోతూ ఉంటారు. 2-year terms బై దట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. మనకి ఏంటి అని అంటే కనుక నాన్ పర్మనెంట్ సీట్స్ అనేటువంటివి ఆఫ్రికా, ఏషియా, లాటిన్ అమెరికా, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ యూరప్ మనకైతే స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. అండ్ హెడ్ క్వార్టర్స్
క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్ సిటీ, దట్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ సిటీ అండి. ఇండియా రియల్లీ డిజర్వ్స్ టు పర్మనెంట్ సీట్ ఇన్ సెక్యూరిటీ కౌన్సిల్ బికాస్ మనం ఏంటంటే కనుక వీఆర్ ఆల్వేస్ ఎ రెస్పాన్సిబుల్ కంట్రీ అండి మనము. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా డిజాస్టర్ ఏదైనా వచ్చినా కానీ లేకపోతే వీఆర్ ఆల్వేస్ ద ఫస్ట్ రెస్పాండర్గా మనం అయితే కనుక ఉంటూ ఉంటాం. సో దెన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజం మీద వీటి మీద వీఆర్ వెరీ ఓకల్ ఆన్ దెమ్ మనం. అండ్ ఏదైనా ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ అవి జరుగుతున్నప్పుడు కూడా మనం ఏ కంట్రీకి ఎటువంటి సైడ్ తీసుకోం, వీ టేక్ ద సైడ్ ఆఫ్ పీస్. అండ్ మనం ఎప్పుడు కూడా ఒకటే చెప్తూ ఉంటాం, డిప్లొమసీ ద్వారా డైలాగ్ ద్వారా మాత్రమే మనం ఏంటి అని అంటే కనుక సెటిల్మెంట్ అనేటువంటి చేయాలి, అంతే తప్ప బ్యాటిల్ గ్రౌండ్లో మనం అచీవ్ చేసేది ఏమీ ఉండదు అంటూ మనకి ఇండియా ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఇవన్నిటిని పారామీటర్స్గా మనం కన్సిడర్ చేసి అండ్ ఇండియాస్ బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ అండ్ ఇట్స్ హెల్పింగ్ యాటిట్యూడ్, రెస్పాన్సిబుల్ కంట్రీ, వీటన్నిటిని కన్సిడర్ చేసి ఇండియా డెఫినెట్లీ డిజర్వ్స్ టు బి ఏ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. Discuss the need for reforms in the UNSC in light of the India's growing global stature. Yes. Consider the following statements about UNSC, United Nations Security Council. All members of the UNSC have the veto power. Okay. India has never been a member of UNSC. Okay. UNSC has the power to authorize the usage of force to maintain international peace and as well as security. సో ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే యుఎన్ఎస్సిలో ఉండేటువంటి ఆల్ మెంబర్స్ ఆఫ్ యుఎన్ఎస్సి హ్యావ్ ద వీటో పవర్. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ అండి. ఎందుకని? బికాస్ ఓన్లీ పర్మనెంట్ మెంబర్స్కి మాత్రమే వీటో పవర్ ఉంటుంది, నాన్ పర్మనెంట్ మెంబర్స్కి వీటో పవర్ అనేటువంటిది ఏమీ ఉండదు. రెండవది, ఇండియా హ్యాస్ నెవర్ బీన్ ఏ మెంబర్ ఆఫ్ యుఎన్ఎస్సి. నో, మల్టిపుల్ టైమ్స్ మనము నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యుఎన్ఎస్సిగా మనము ఎలెక్ట్ అయ్యాం. సో దట్ ఈస్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. థర్డ్ స్టేట్మెంట్, యుఎన్ఎస్సి హ్యాస్ ద పవర్ టు ఆథరైజ్ ద యూసేజ్ ఆఫ్ ఫోర్స్ టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఎస్, థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అండి. సో దట్ ఈస్ 3 only is the correct. Let us see, only that 5 permanent members have veto power, not all members. ఇండియా సర్వ్డ్ యాజ్ ఎ నాన్ పర్మనెంట్ మెంబర్ మల్టిపుల్ టైమ్స్ మనం అయితే కనుక సర్వ్ చేసామండి. అండ్ యుఎన్ఎస్సి కెన్ ఆథరైజ్ ద యూసేజ్ ఆఫ్ ఫోర్స్ అండర్ ద యునైటెడ్ నేషన్స్ చార్టర్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో దేర్ ఫోర్ 3 only correct. Clear? Moving on to that of the next important article. Yes. Engineering, textile and apparel exports increased by more than 6% in financial year 25. సో ఫైనాన్షియల్ ఇయర్ 25లో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇంజనీరింగ్కి సంబంధించి టెక్స్టైల్ అండ్ అపెరల్ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి 6% మనకైతే కనుక పెరిగాయి ఈవెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇంజనీరింగ్ గూడ్స్ షిప్మెంట్స్ గ్రూ బై 6.7% ఇయర్ ఆన్ ఇయర్ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్, టచింగ్ $116 billion వెన్ కంపేర్డ్ విత్ $109 billion ఇన్ 2023-24. 2023-24 ఇంజనీరింగ్ గూడ్స్ మనకు తీసుకుంటే కనుక 2023-24లో $109 బిలియన్ ఉంటే మనకి దీని యొక్క ఇది వచ్చేసి తర్వాత మనకి ఇయర్ వచ్చేసి మనకి ఏంటంటే $116 బిలియన్ అయితే కనుక మనకు ఉంది, విచ్ ఇంక్రీజ్డ్ ద 6% మనకైతే కనుక పెంచడం జరిగిందండి. అండ్ ఫర్దర్ మనకి ఏంటంటే అండ్ టెక్స్టైల్ అండ్ అపెరల్ ఎక్స్పోర్ట్స్ కూడా మనకి ఏంటంటే రిజిస్టర్డ్ 6.32% గ్రోత్ ఇన్ ఫైనాన్స్ 25 వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద 24 అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ మనకి ఈ యొక్క శాంక్షన్స్ అనేటువంటివి యుఎస్ఏ వాళ్ళు టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేస్తున్నారు. సో దీని మూలాన మనకి ఏంటి అని అంటే కనుక కొంత ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ అయితే కనుక పడవచ్చు, కానీ లేదా ఇన్ జనరల్ వీఆర్ డూయింగ్ గుడ్ అని చెప్పేసి మనకి మన యొక్క ఈఈపిసి వాళ్ళు మనకైతే చెప్తున్నారండి. సో దట్ ఈస్ ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, ఈఈపిసి. చాలా ఇంపార్టెంట్ ఈ బాడీ గురించి మనకైతే తెలియాలి. సో లెట్ us read some important points associated with the EEPC. సో దట్ ఈస్ ఇంజనీరింగ్ గూడ్స్ అనేటువంటివి ఇయర్ ఆన్ ఇయర్ మనకి $116 బిలియన్ మనకి అయితే కనుక ఇంక్రీజ్ అయింది ఫ్రమ్ $109 బిలియన్. టెక్స్టైల్ అండ్ అపెరల్ ఎక్స్పోర్ట్స్ కూడా మనకి 6.32% గ్రోత్ అనేటువంటిది అయింది. ఏ కంట్రీకైనా కూడా ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఎక్కువ ఉండాలి వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ఇంపోర్ట్స్. ఎస్, సో దట్ ఈస్ దెన్ మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటువంటిది సర్ప్లస్ పొజిషన్లో ఉంటుంది. అలాగే కరెంట్ అకౌంట్ కూడా మనం ఏంటంటే కనుక సర్ప్లస్లో ఉంటాం, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండి ఇంపోర్ట్స్ అనేటువంటివి తక్కువ ఉంటాయి కనుక.
Yes. Then additional United States of America's duties on Indian iron, steel and auto components are expected to hit the engineering exports. రీసెంట్గా మనకి ఏంటంటే కనుక చైనాస్ రీఓరియంటేషన్ టు న్యూ మార్కెట్స్ టు డీరిస్క్ ఫ్రమ్ యుఎస్ఏ విల్ ఆల్సో ఇంక్రీజ్ ద కాంపిటీషన్. సో రీసెంట్గా మనకి ఏం జరుగుతుంది అంటే యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా మధ్యన ట్రేడ్ టెన్షన్స్ అనేటువంటివి విపరీతంగా పెరిగిపోయాయి. సో వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు 125%, 145% టారిఫ్స్ అనేటువంటివి మనకి ఇంపోజ్ అయితే చేసుకుంటున్నారు. ఎస్ అండి. సో చైనా వాడు కూడా ఏంటంటే ఇంకా యుఎస్ఏకి వాళ్ళ యొక్క గూడ్స్ అనేటువంటిది పంపించకుండా వేరే వేరే మార్కెట్స్కి మనకైతే కనుక సెండ్ చేయడం ద్వారా మనకి కాంపిటీషన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. నౌ ఈ యొక్క ఇండియా, యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా యొక్క ట్రేడ్ టెన్షన్స్ ఇండియా ఒక ఆపర్చునిటీగా మనం అయితే కనుక తీసుకోవాలి. సో దట్ వీ నీడ్ టు బి ఎ రిలయబుల్ అండ్ ఎ ప్రిఫర్డ్ పార్ట్నర్ ఫర్ గ్లోబల్ సప్లై చైన్స్ అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడనే మనకి ఏంటంటే దెర్ వాజ్ వన్ సచ్ బాడీ కాల్డ్ యాజ్ ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంది. ఈ బాడీ మనకి 1955లో ఎస్టాబ్లిష్ అయిందండి. So it's a trade and investment promotion body which works under the Ministry of Commerce and as well as Industry. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ అనేటువంటిది ఏ మినిస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఇట్ వాజ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుంది. అండ్ అలాగనే ఇంకా చాలా బోర్డ్స్ ఉన్నాయి మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక కాఫీ బోర్డు, టీ బోర్డు, రబ్బర్ బోర్డు, స్పైసెస్ బోర్డు, టొబాకో బోర్డు అండ్ మోస్ట్ రీసెంట్లీ టర్మరిక్ బోర్డు, రీసెంట్గా క్రియేట్ చేసిన టర్మరిక్ బోర్డు. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లోకే మనకైతే కనుక వర్క్ చేస్తాయి. ఈ యొక్క బాడీ ఈఈపిసి అనేటువంటిది అరౌండ్ 12,000 మెంబర్స్ని మనకైతే కనుక రిప్రజెంట్ చేయడం జరుగుతుంది, ఫార్మింగ్ అరౌండ్ 60% ఆఫ్ ద టోటల్ బేస్. ఇండస్ట్రీకి గవర్నమెంట్కి మధ్యన ఒక లింక్ లాగా ఈ ఈపీసీ అనే బాడీ అయితే ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ అవి కూడా మనకైతే కండక్ట్ చేస్తూ ఉంటారండి. వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఏమని అంటే కనుక $300 బిలియన్ అయితే కనుక అచీవ్ చేయాలి. ఎందులో? ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్లో. ఎప్పటిలోపల బై ద ఇయర్ 2030. సో 2030 నాటికి $300 బిలియన్ మనకి ఏంటి అని అంటే కనుక ఇంజనీరింగ్ గూడ్స్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ అయితే కనుక చేయాలి. అండ్ అలాగే IE2 అనేటువంటి ఒక మంత్లీ మ్యాగజైన్ని కూడా వీళ్ళు అయితే కనుక పబ్లిష్ చేస్తున్నారు. క్లియర్? సో దిస్ ఇస్ వాట్ ద బాడీ దట్ ఈస్ రిలేటెడ్ టు ఈఈపిసి, ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అంటారండి. అలాగే ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అని ఇంకొక బాడీ ఉంటుంది. దెన్ ఇందాక నేను చెప్పాను కదా కాఫీ బోర్డు, నెక్స్ట్ వచ్చేసి టీ బోర్డు, స్పైసెస్, రబ్బర్ బోర్డ్, టొబాకో బోర్డ్, టర్మరిక్ బోర్డ్ రీసెంట్గా క్రియేట్ చేశారండి మనకి. ఓకేనా? Now examine the factors which are contributing to the growth of engineering and textile exports in financial 25. How can India further strengthen its position amid the global trade shifts can be a potential mains question. Moving on to that of the next one. So ఇది చూడండి. Consider the following statements about EEPC India. First one, it functions under the Ministry of External Affairs. It organizes the India Engineering Sourcing Show. It has set a target of $300 billion in engineering exports by the year 2030. Which of the above statements are correct? ఇందులో నాకు తెలిసింది ఏంటి, మనకి ఇది $300 బిలియన్ టార్గెట్ పెట్టుకుంది కదా బై ద ఇయర్ 2030 నాటికి అచీవ్ చేయడానికి. సో దిస్ ఇస్ కరెక్ట్. సెకండ్ వన్, ఇది మనకి ఇండియా ఇంజనీరింగ్ సోర్సింగ్ షోస్ని మనకి ఎగ్జిబిషన్స్ని ఆర్గనైజ్ చేస్తారు. కరెక్ట్. ఫస్ట్ వన్, ఇట్ ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఈజ్ ఇట్ ట్రూ? రాంగ్. ఇట్ ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండి. 2 and 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ మనకి. సో ఓకేనా? It functions under the Ministry of Commerce and Industry, not the Ministry of External Affairs. EEPC organizes these shows and మనకి ఏంటి అని అంటే $300 బిలియన్ టార్గెట్ అయితే పెట్టుకున్నారు బై ద ఇయర్ టు రీచ్ 2030. 2030 నాటికి మనకి $300 బిలియన్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్, ఇండియన్ ఆస్ట్రోనాట్స్ సెట్ ఫర్ స్పేస్ ట్రావెల్ ఇన్ మే.
సో అప్కమింగ్ మనకి నెక్స్ట్ మంత్ దట్ ఈస్ మే 2025లో దేర్ వాజ్ వన్ సచ్ మిషన్ కాల్డ్ యాజ్ Axiom-4 మిషన్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక పంపించబడడం జరుగుతోందండి. ఈ యొక్క మిషన్ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మనకైతే కనుక ట్రావెల్ చేయబడడం అయితే కనుక జరుగుతోంది. సో విత్ దిస్ హీ ఈస్ గోయింగ్ టు బి మనకి ఏంటి అని అంటే స్పేస్ ఫ్లైట్ ఆన్ బోర్డ్ ద రష్యాస్. సో 4 decades తరువాతన మనకి ఏంటి అని అంటే కనుక మరలా ఇప్పుడు మనకి మన యొక్క ఇండియన్ శుభాన్షు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మనకి యాజ్ పార్ట్ ఆఫ్ Axiom-4 మిషన్ మనకైతే కనుక ట్రావెల్ చేయబడటం జరుగుతుందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి అని అంటే కనుక మన యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ శుభాన్షు శుక్లా ఈజ్ సెట్ టు ట్రావెల్ టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇన్ 2025 యాజ్ పార్ట్ ఆఫ్ ద Axiom-4 మిషన్, marking a major milestone for our country in the global space exploration after 4 decades. So he'll be the first to travel to the ISS and the second to go to space after Rakesh Sharma in 1984. అండ్ ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద Axiom-4 మిషన్ గురించి మనకైతే కనుక తెలియాలి. ఇట్స్ ఏ ప్రైవేట్ మిషన్ విచ్ ఇస్ బీయింగ్ లాంచ్డ్ బై Axiom Space ఇన్ కొలాబరేషన్ విత్ ద నాసా మనకైతే కనుక దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారండి. సో దీనికి లాంచ్ వెహికల్ వచ్చేసి స్పేస్ ఎక్స్ వాళ్ళ యొక్క డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ని అయితే యూస్ చేస్తున్నారు ఫ్రమ్ ద నాసాస్ కెనడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడా నుంచి. సో ఇట్ ఇన్క్లూడ్స్ astronauts ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ లైక్ ఇండియా, పోలాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హంగేరీ నుంచి. అప్ టు 14 days వీళ్ళు ఏంటి అని అంటే కనుక ISS దగ్గర ఉంటారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో. అక్కడ మనకి ఏంటంటే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటివి వీళ్ళు క్యారీ అవుట్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. అండ్ అలాగే టు ప్రమోట్ ప్రైవేట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ని కూడా అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ స్పేస్ సైన్స్ని ప్రమోట్ చేయడం కూడా ఈ యొక్క Axiom-4 మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్గా మనకి ఏంటి అని అంటే కనుక చెప్పడం జరుగుతుందండి. సో Axiom-4 మిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఎవరు మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా మనకైతే కనుక వెళ్తున్నారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. How does participation in the international private missions like Axiom-4 enhance the India's capabilities in human space flight and as well as global space cooperation can be a potential mains question. And moving on to the next one. Yes, coming to the today's question. EEPC India, Engineering Export Promotion Council, works under which of the following ministries? A. Ministry of Commerce and Industry, Ministry of External Affairs, Ministry of Science and Technology, D. None of the above. If you know the answer, please comment your answer and alagane. If you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye. ఈ యొక్క PDF అనేటువంటిది మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.